వెల్కమ్ టు పూజీ లాగ్స్. ఇవాళ స్పెషల్ చక్కెర పొంగల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ ప్రసాదం రెసిపీ మనం ఏ పండుగలకైనా చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ప్రసాదం ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుకి నివేదిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రాసెస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పాన్లోకి పెసరపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో దీన్ని మంచిగా లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పావు గ్లాస్ వేగిన పెసరపప్పు, 1 గ్లాస్ రైస్ తీసుకుని బాగా 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు కడిగిన బియ్యం పెసరపప్పులో 2.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని రైస్ 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించండి. ఇప్పుడు పొయ్యి మీద 4 టేబుల్ స్పూన్ గీ తీసుకొని గీ వేడెక్కాక మనం జీడిపప్పులు, బాదం పప్పులు బాగా వేపుకోవాలి. మంచిగా కలర్ వచ్చేంత వరకు ఇవి బాగా వేపాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొబ్బరి ముక్కలను కూడా బాగా మంచి కలర్ వచ్చేంత వరకే వేపండి. ఇప్పుడు పాకానికి గిన్నెలో 1 గ్లాస్ బెల్లం వేసుకోండి. 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ బెల్లం వేసుకోవాలి. పావు గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పాకాన్ని రెడీ చేసుకోండి. పాకం కొంచెం లైట్గా మనకి తీగ పాకంలాగా జిగురు రావాలి. వచ్చినప్పుడు మనం ఉడికించిన రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉడికించిన రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా కలిసేంత వరకు అంతా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి పాకం అంతా అబ్జర్వ్ చేసేంత వరకు ఉడికించాలి. పాకం అంతా అబ్జర్వ్ చేసేసుకున్న తర్వాత మనం పావు టీ స్పూన్ ఎలాచీ పౌడర్, వేయించుకున్న జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాం. స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 పించ్ పచ్చకర్పూరం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. వేయించిన కొబ్బరి ముక్కలు వేసుకొని బాగా అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ప్రసాదం రెసిపీ చక్కెర పొంగల్ రెడీ అయింది. ఇలాంటి మరెన్నో ప్రసాదం రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.